తండ్రి. ఆమేన్. ఆమేన్. 27వ కీర్తన 4వ వచనం. యొద్ద ఒక వరమును అడిగితిని, నేను దానిని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు. అంటే దావీదు దేవుని హృదయానుసారుడైన సంగతి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ఆరాధన చేసినప్పుడు మేఘాలు పైనను చూసి ఆయన బట్ట కూడా కానక దేవుణ్ణి ఆరాధిస్తున్న వైనమంతా చూసి ఆమె మనసులో ఈనపరిచినట్లుగా దేవుడి వాక్యంలో ఉంది. అంటే ఆరాధన దావీదు తన్మయం చెంది దేవుణ్ణి ఆరాధించే విధానం మనం కనబడుతూ ఉంది. దేవుడి దగ్గర ఒక విషయం అడుగుతా ఉన్నాడు దావీదు. అదేంటంటే, నేను యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు, నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో నివసింపకూర్చున్నాను అనేటువంటి మాట. దావీదులో ఉన్నటువంటి ఒక గొప్ప మనసు ఏంటంటే, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, దేవుని కనపరచాలి. సజీవుడైనటువంటి దేవుణ్ణి కలిగినటువంటి దావీదు ఆయన్ని ఆరాధించాలనేటువంటి కోరిక ఉంది. ఈరోజు నీకు నాకు కూడా అటువంటి అనుభవము, అటువంటి కోరిక ఉండాలి. 10 మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభు వారు బాగు చేశారు. 90 వెళ్ళిపోయారు. ఒక సమరయుడే ప్రభుని స్తుతించాడు. ఈరోజు దేవుణ్ణి స్తుతి మన స్థితిని మారుస్తుంది. దేవుణ్ణి ఆరాధించే మనసు మన హృదయాల్లో కలిగి ఆయన గొప్ప చేసే మనసు మన బ్రతుకుల్లో ఉండాలి. ఈరోజు చాలా మంది మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ దేవుణ్ణి ఆరాధించే విధానము ప్రతి ఒక్కరిలో ఉన్నదో లేదో అది పరిశీలన చేసుకోవాలి. దేవుడు అన్నీ మనకిస్తా ఉన్నాడు. వస్త్రము, ఆహారము, గాలి, నీరు, వెలుతురు సమస్తము దేవుడు ఇస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆ పరలోక రాజ్యాన్ని మన కొరకు ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు వారు మన పాపాల కొరకు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. నశించిపోతాను నిన్ను నన్ను రక్షించుకున్నాడు. మన హృదయమారా దావీదు వలె నా జీవితకాలం అంతయు యెహోవా మందిరంలో ఉండాలని